Good evening students. Today I am going to explain from real numbers 10th class. So 5th problem. Okay. So generally exercise 1.1 2, 3, 4, 5 same model. Okay. So these problems are depend on Euclid's division lemma. Okay. So it is also depend on that. Okay. Okay. It is divisible by already with this model we said already. I hope you understand easily. See here, what is given? Let's see and understand the question. Show that one and only one out of n plus 2, n plus 4 is divisible by 3. So where n is any positive integer. Okay. అంటే ఈ మూడిట్లో కూడా 3 కేసెస్ లో ఏదో ఒకటే 3 తో డివిజిబుల్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. ఓకే. సో దాని ఫస్ట్ ఎన్ని ఏమి ఇచ్చినా రాసుకుందాం. గివెన్ n is a positive integer and let ఇక్కడ దేంతో డివిజన్ జనరల్ గా మనం ఫార్ములా అప్లై అయ్యేది కాబట్టి b = 3 అనుకున్నాం. ఓకే. సో బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా డివిజన్ లెమ్మా అదర్వైజ్ యూక్లిడియన్ లెమ్మా అట్లా కూడా తీసుకోవచ్చు. ఓకేనా. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఎలా రాయొచ్చు? n = జనరల్ ఫార్ములా n = bq + 3. ఓకే. 3 కాబట్టి r తీసుకోండి. r కాదు సారీ r తీసుకోండి. ఫార్ములా రాద్దాం ఫస్ట్. తర్వాత ఈ r ఎట్లా ఉంటుంది? 0 less than or equal to r less than 3. ఓకే. సో నౌ దట్ ఇంప్లైస్ n is divisible by 3 అనే కదా, అందుకే ఇక్కడ 3 తీసుకోవాలి. 3q + r. ఇప్పుడు r కి పాసిబుల్ వాల్యూస్ ఏమవుతుంది? పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ r ఏమేమి ఉంటాయి? 0, 1, 2 ఇవి వాల్యూస్. మనం ఒక్కొక్క కేసులో ఒక వాల్యూ తీసేసుకొని చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా. సో ఫస్ట్ కేస్ 1 చెక్ చేద్దాం. కేస్ 1లో ఫస్ట్ r = 0 తీసుకున్నాం. సో n = ఈ ఫార్ములా తీసుకోవాలి. ఈ ఫార్ములా ఇక్కడ మనకు వచ్చిన స్టేట్మెంట్ తీసుకోవాలి. n = 3q + r అంటే 0 అంటే n = 3q. అంటే ఇక్కడ ఏమైనా రిమైండర్ మిగిలిపోయిందా? ఏం మిగలలేదు కాబట్టి ఏమనుకోవాలి మనం? n is divisible by 3. సో దట్ ఇంప్లైస్ n is divisible by 3. ఓకే. సో ఇప్పుడు ఇదే వాల్యూని ఇప్పుడు ఏ వాల్యూ వచ్చింది కదా మనకి 3q. సో రిమైనింగ్ వాటిలో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం కేస్ 1లో. ఓకే. సో ఇప్పుడు n + 2లో చూస్తున్నాడు. n అంటే ఎంత? n = ఎంత వచ్చింది మనకు? 3q. n = ఎంత? ఇక్కడ 3qని సబ్స్టిట్యూట్ చేస్తుంది. n అంటే 3q + 2. అది ఇక్కడ రిమైండర్ మిగిలిపోయింది ఇక్కడ మనకి 2. నువ్వు 3తో 2ని డివిజన్ చేసినా రిమైండర్ ఏమవుతుంది? ఇక్కడ 2నే ఉంటుంది. చూడండి, 3 0 0, 2 - 0 2. అంటే రిమైండర్ 2 మిగిలిపోయింది కాబట్టి మనం ఏమంటాం? నాట్ డివిజబుల్ అంటాం. ఎప్పుడు రిమైండర్ 0 అయితే అప్పుడు డివిజబుల్ అయిందని చెప్తాము. సో రిమైండర్ 0 కాకుండా ఇంకే నెంబర్ వచ్చినా మనం ఏమంటాం? నాట్ డివిజబుల్ అంటాం. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏమనాలి ఇక్కడ? సో దట్ ఇంప్లైస్ n + 2 is not divisible by 3. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు n + 4లో చెక్ చేద్దాం. n + 4 = n అంటే 3q + 4. ఓకే. సో = 3q. ఈ 4ని ఇట్లా డివైడ్ చేసి చెక్ చేద్దాం 3తో. 3 1 3, 4 - 3 1. అంటే ఏదైనా చెప్పండి. 3 × 1 + 1 అంటే ఈక్వల్ టు ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చు? 3 కామన్ తీస్తే q + 1 + 1. సో రిమైండర్ is left. So that's why it is not divisible by 3. So that implies n + 4 is not divisible by
divisible by 3. Okay, n plus 4 not divisible by 3. ఇది కేస్ 1 లో మనం r equal 0 కి సో ఈ ప్లస్ సిమిలర్ గా రిమైనింగ్ వాల్యూస్ కూడా చెక్ చేయాలి. ఇప్పుడు కేస్ 2 తీసుకుందాం. కేస్ 2 ఇప్పుడు r ఈక్వల్ ఏం తీసుకోవాలి, 0 అయిపోయింది. ఇప్పుడు 1 r ఈక్వల్ ఎంత 1 తీసుకుందాం. మెయిన్ ఫార్ములా గుర్తుపెట్టు, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? సో n ఈక్వల్ టు 3q ప్లస్ r అంటే ఎంత 1. ఇప్పుడు n వాల్యూని అబ్జర్వ్ చేయాలి. ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 3? నో, ఎందుకంటే ఇక్కడ 1 రిమైండర్ మిగిలిపోయింది కాబట్టి. సో దట్ ఇంప్లైస్ n ఈజ్ నాట్ divisible by 3. Okay, n is not divisible by 3. సో ఇప్పుడు నెక్స్ట్ n ప్లస్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. n ప్లస్ 2 లో n అంటే 3q ప్లస్ 1 ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. 3q ప్లస్ 1 ప్లస్ 2. ఓకే, సో ఈక్వల్ టు 3q 1 ప్లస్ 2 ఎంత 3. ఓకే, ఇప్పుడు చూడండి మనకి పాసిబుల్ ఉందా 3 కామన్ తీయడానికి చూసుకోవాలి. సింపుల్ చూడండి, 3 కామన్ తీయడానికి వచ్చిందనుకో 3 తో డివిజిబుల్ అయిపోయి అట్లా చూసినా సరే, లేదంటే 3 తో కామన్ తీయడానికి పాసిబుల్ అయిందంటే ఇంకా డివిజిబుల్ అయినట్టే. ఇంకా చూడండి, లేదు నేను నార్మల్ చేసి చెక్ చేసుకున్నా అంటే ఓకే, 3 1 0 3, 3 మైనస్ 3 0 ఇంకా అయింది కాబట్టి డివిజిబుల్ అని చెప్పి వీ కెన్ డిసైడ్. సో 3 కామన్ కూడా తీయండి ఇక్కడ, q ప్లస్ 1. ఓకే, సో ఇక్కడ రిమైనర్ ఏమైనా ఉందో నీకు ఏం లేదు, ఏముంటుంది 0 ఉంటుంది. అంటే ఇట్లా 0 వచ్చింది కాబట్టి ఇదేమన్నట్టు డివిజిబుల్ అయినట్టు ఇక్కడ. సో దట్ ఇంప్లైస్ n ప్లస్ 2 ఈజ్ divisible by n plus 2 is divisible by 3. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, కేస్ 2 లో మనం ఏం చేసేసాం, n చూసినాం, n plus 2 చూసినాం, n plus 2 కూడా అయిపోయింది. ఇప్పుడు n plus 4 చూద్దాం. దీనిలోనే n plus 4, n అంటే 3q plus 1 plus 4, ఈ 4 మొత్తం టోటల్ ఎంత 3q plus 5. ఇంకా చూడండి, ఇప్పుడు 3q 5ని డివిజన్ చేసి ఎట్లా చేస్తాం, 3 తో 5ని డివిజన్ చేసుకోండి. 3 1 0 3, 5 మైనస్ 3 2 అంటే ఏం రాయొచ్చు మనం 5ని 3 into 1 ప్లస్ ప్రాసెస్ చెప్తున్నా, డైరెక్ట్ కూడా రాయొచ్చు, 3 plus 2 అని డైరెక్ట్ రాయొచ్చు. సో ఐఎమ్ టెలింగ్ ప్రాసెస్. ఓకేనా? అంటే ఎంత పెద్ద వాల్యూ ఉన్నా రాసుకోవచ్చు అని చూస్తున్నా. ఓకే రైట్, ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చు, 3 కామన్ తీయండి, q ప్లస్ 1 ప్లస్ 2. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రిమైండర్ అబ్జర్వ్ చేయండి. రిమైండర్ 0 కాకుండా ఏ నెంబర్ వచ్చినా ఇది నాట్ డివిజిబుల్ కాబట్టి n ప్లస్ 4 నాట్ డివిజిబుల్. n ప్లస్ 4 ఈజ్ నాట్ divisible. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక వాల్యూ మిగిలిపోయింది, ఏది 2. r ఈక్వల్ టు 2 అయినప్పుడు మరి మూడింట్లో ఏది డివిజిబుల్ అవుతుందో చూద్దాం. ఓకేనా? r ఈక్వల్ టు 2 అయినప్పుడు సో కేస్ 3 r ఈక్వల్ టు 2. ఫస్ట్ యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ ద n ఈక్వల్ టు వాల్యూ ఫార్ములా ఏంది మనకి 3q ప్లస్ r కదా, దానిలో సబ్స్టిట్యూట్ ఏంటి 3q r అంటే 2. సో చూడండి, 3 నువ్వు 2 తో డివిజన్ చేసి 3 తో 2 ని డివిజన్ చేసినావు. సో 3 0 0, 2 మైనస్ 0 2 అంటే రిమైనర్ అని ఫిక్స్ అయిపోవాలి మీరు, ఇది రిమైనర్. సో రిమైనర్ 2 మిగిలిపోయింది కాబట్టి ఏమనుకోవాలి ఇక్కడ, n ఈజ్ నాట్ divisible by 3. ఓకే, సో ఇప్పుడు n ప్లస్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. n అంటే ఎంత వచ్చింది ఇక్కడ 3q ప్లస్ 2 ప్లస్ 2. ఓకే, సో n 3q ప్లస్ 2 ప్లస్ 2 4. సో ఈక్వల్ టు 3q ఇక్కడ ఏం రాయొచ్చు 3 into 1 రాయొచ్చు కదా ప్లస్ 1. ఈ రెండింటిలో ఏం కామన్ తీయొచ్చు 3 ప్లస్ 1 ప్లస్ 1. సో రిమైండర్ మళ్ళీ మిగిలిపోయింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ divisible by 3. Okay, so that implies n plus 2 is not divisible by 3. Okay, next
దీంట్లోనే లాస్ట్ మీకు వాట్ ఇస్ లెఫ్ట్ n+4 చెక్ చేద్దాం. n+4 ఏంటంటే 3 క్యూబ్ ఏముంది 3 క్యూబ్ n వాల్యూ 3 క్యూబ్ ప్లస్ 4 ఇక్కడ ఫస్ట్ ఏమొచ్చింది ఇక్కడ ఇది తీసుకోవాలి 3 క్యూబ్ ప్లస్ 2 ప్లస్ 4 సబ్స్టిట్యూట్ చేయండి యాడ్ చేయండి 2 + 4 6 ఈజీ తెలిసిపోతుంది ఇక్కడ 3 కామన్ 3 క్యూబ్ 3 2 జా 6 ఇట్లా కామన్ తీసినామంటే ఇక్కడ డివిజబుల్ అనేది ఇక్కడ ఏంటంటే 0 ఉన్నాడు ఓకేనా. సో ఇప్పుడు ఏం చెప్పొచ్చు n+4 ఈజ్ డివిజబుల్ బై n+4 ఈజ్ డివిజబుల్ బై 3 ఓకే. అంటే ప్రతి కేసులో మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం కేస్ 1లోనేమో n ఒకటి డివిజబుల్ అయింది, కేస్ 2లోనేమో n+2 డివిజబుల్ అయింది, కేస్ 3లోనేమో n+4 ఒక్కటే డివిజబుల్ అయింది. సో ఇప్పుడు కన్క్లూజన్ ఏమి చేయొచ్చు మనం therefore కన్క్లూజన్ ఏమి చేయొచ్చు therefore one and only one out of n comma n+2 comma n+4 divisible by 3 అని చెప్పి డిసైడ్ చేసి ఓకేనా. ఇది మనం ప్రూవ్ చేసినాం. సో హెన్స్ ప్రూవ్డ్ ఓకే. అంటే ఇది ఒకసారి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, రిమైనింగ్ క్వశ్చన్స్ అన్న మోడల్ వచ్చే చాయిస్ ఉంది కదా, ఇదైతే కొంచెం యాజిటీస్ వచ్చే చాయిసెస్ ఎక్కువ ఉన్నాయి. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే మోడల్ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఏవేవి 2 3 4 కంపల్సరీ సేమ్ ఇయ్యడు, ఒకసారి అయితే చేంజ్ చేసి ఇచ్చేసాడు 2 3 4 మోడల్లో ఏదో ఒక మోడల్ వస్తుంది. సో 3 4లో ఎక్కువ వచ్చే చాయిసెస్ ఉన్నాయి, స్క్వేర్ అన్న. సో 2 ఈజీ ఉంటుంది కదా, 3 4 మోడల్స్ వచ్చే అవకాశం చాలా 90% చాయిసెస్ ఉంటాయి. అంటే దీంట్లో 1.4 లాంగ్ క్వశ్చన్ వస్తుంది, లేదంటే 1.1లో లాంగ్ క్వశ్చన్ పక్కా లాంగ్ క్వశ్చన్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్ ఓకే. ఇప్పుడు మనం 1.2లో కొన్ని ప్రాబ్లమ్ చూద్దాం. 1.2లో ఓకే 1.2లో LCM HCF ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీరు చేసింటారు కదా LCM HCF ప్రాబ్లమ్స్, 5th క్లాస్ నుంచి వస్తుండొచ్చు. 5th క్లాస్ నుంచి LCM HCF ప్రాబ్లమ్స్ మనం 2 మెథడ్లో వేసేసుకున్నాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్. జనరల్లీ పిల్లలు డివిజన్ మెథడ్ ఈజీగా ఫీల్ అవుతారు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ LCM వచ్చే వాళ్ళకి చాలామంది పిల్లలు మిస్టేక్ చేస్తారు ఓకే. వాళ్ళు అది మిస్టేక్ చేయకుండా ఉండడానికి ఇప్పుడు ఈ 10thలో మనకి ఇచ్చిన కాన్సెప్ట్నే ఆ పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు. ఒకసారి చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ 10thనే వాళ్ళకి అప్లై చేసేస్తే నేనైతే ట్యూషన్ పిల్లలు తీస్తున్నా చాలా ఈజీగా ఫీల్ అవుతుంది. ట్యూషన్ పిల్లల్లో కొంతమంది అంటే 10th వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇస్తే వాళ్ళు ఈజీగా చేసేస్తున్నారు, 10th మోడల్ చేసేస్తున్నారు. కాబట్టి 10th మోడల్ ఇస్తే బెటర్. చూడండి ఎట్లా, ఫస్ట్ వన్ ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ రాసుకున్నాం. 12 15 21 12 15 21 ప్రాబ్లమ్స్ మనం ఏం చేద్దాం. ఫైండ్ LCM కామా HCF బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నుంచి కనుక్కోవాలి మనం ఓకేనా. సొల్యూషన్ ఫస్ట్ చూడండి 12 ఈక్వల్ టు తర్వాత 15 ఈక్వల్ టు 21 ఈక్వల్ టు కొంచెం డిస్టెన్స్ తీసుకోండి. అన్నిటికీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కొని ఇక్కడ డ్రా చేయాలి. సో ఒకసారి చూడండి 12కి 2 6 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే అది ఇంకా ప్రైమ్ సైజ్ తీసుకోవాలి. 3 2 ఓకే, లేదా 2 3 సో ఎన్ని 2లు ఉన్నాయి 2 ఉన్నాయి కదా, 3కి ఒకటే ఉంది. నెక్స్ట్ 15 డైరెక్ట్ 3 5 సో పవర్స్ ఏంటంటే 1 పెట్టేసుకోండి. నెక్స్ట్ 21 3 × 7 పవర్స్ ఏంటో కాబట్టి 1 1 పెట్టేసేయండి ఓకే. ఇప్పుడు ఇక్కడ వరకు అందరికి వచ్చు. ఇప్పుడు కొంచెం 10th ఇక్కడ నుంచి ఎలా అయ్యాలో చూడండి. ఇక్కడ ప్రైమ్ బేసెస్ తీసుకోండి, వచ్చినాయి కాకుండా
డిఫరెంట్ ఏదైనా ఉందో చూసుకోండి. సో ఫస్ట్ ఇక్కడ 2 3 తీసేసుకోండి. 2, 3 తీయండి. ఆల్రెడీ వచ్చిందంటే వద్దు, ఇంకా రాంది ఏదైనా ఉంటే తీసేసుకోండి. ఓకేనా? 2 3 ఇక్కడ 3 ఆల్రెడీ వచ్చింది కాబట్టి వద్దు. 5 రాలేదు కాబట్టి తీసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3 ఆల్రెడీ వచ్చింది. 7 రాలేదు కాబట్టి తీసుకోండి. ఓకే, అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే ఇక్కడ అన్ని ప్రైమ్ బేసెస్ అన్నీ కూడా ఇక్కడ ఉండాలి. తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఎట్లా చూసుకోవాలి? ఏవైతే లేవో వాటికి పవర్ 0 పెట్టి రాసేసుకోవాలి. ఇప్పుడు 2 3 ఉంది, ఇక్కడ లేనిది ఏమి ఉన్నాయి? 5 7 లేవు. లేవట్టు వాటిని ఏం తీసుకోవాలి? 5 పవర్ ఆఫ్ 0, 7 పవర్ ఆఫ్ 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3 5 ఉన్నాయి. 3 5 ఉన్నాయి. లేనివి 2 7 లేవు కాబట్టి 2 పవర్ ఆఫ్ 0, 7 పవర్ ఆఫ్ 0. ఓకే, నెక్స్ట్ 3 7 ఉన్నాయి. లేనివి 2 5 లేవు కాబట్టి 2 5 తీసుకోండి. 2 పవర్ ఆఫ్ 0, 5 పవర్ ఆఫ్ 0. ఇది ఎందుకు ఇలా తీసుకోవాలంటే చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఎల్సిఎం తీసుకున్నాం. మనకు 10th ఇచ్చిన మెథడ్ ఏంటి? హైయెస్ట్ లీస్ట్ కామన్ మల్టిపుల్. సో దాని మీనింగ్ కాదు ఇక్కడ లీస్ట్ ఇట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. సో లీస్ట్ ఆపోజిట్ ఏంటి? గ్రేటెస్ట్. కొంచెం అంటే గ్రేటెస్ట్ పవర్స్ ఉన్న ప్రైమ్స్ని ఇక్కడ మనం తీసుకొని ఇంటూ చేయాలి. ఓకేనా? ఇప్పుడు గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ 2 ఈ అన్నిట్లో అన్నింటిలో అబ్జర్వ్ చేయాలి. 3 అంటే ఇక్కడ 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 8 ఉండొచ్చు కాబట్టి 2 కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు ఏం చేయాలంటే 2కి ఎగెస్ట్ పవర్ ఎక్కడ ఉంది అని చెప్పి చూసుకోవాలి. ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, దీనికంటే పెద్ద పవర్ ఏదైనా ఉందా 2కి? ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇంకా ఇదే ఎగెస్ట్ కాబట్టి 2 స్క్వేర్. 3కి ఎగెస్ట్ పవర్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది, ఇక్కడ 1, ఇంకా ఇదే ఎగెస్ట్. నెక్స్ట్ 5కి ఎగెస్ట్ పవర్ ఇక్కడ 0 ఉంది, దీనికంటే పెద్దది ఇక్కడ ఉంది 5 పవర్ ఆఫ్ 1, ఇదేమో 0 కాబట్టి ఇదే ఎగెస్ట్ పవర్ 5 పవర్ ఆఫ్ 1. నెక్స్ట్ 7కి ఎగెస్ట్ పవర్ 7 పవర్ ఆఫ్ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, హైయెస్ట్ పవర్ అయితే 1, 7 పవర్ ఆఫ్ 1. ఇది ఎల్సిఎంకి ఏం చేయాలంటే హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ బేసిస్ ఇట్లా తీసేసుకోవాలి. ఓకేనా? సో నాకు తెలిసి ఇది ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ 5th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఇది మెథడ్ చేసేస్తారు. ఓకేనా? సో అక్కడ ఏదేదో మెథడ్ ఉంటుంది. సో కాబట్టి ఈ మెథడే ఫాలో అవ్వచ్చు వాళ్ళు కూడా. 2 స్క్వేర్ ఎందుకంటే పిల్లలకు అర్థం కావడం అనేది మన కాన్సెప్ట్. కాబట్టి ఈ క్లాస్ ఆ క్లాస్ కాదు, ఏ క్లాస్కైనా మనం అర్థవంతంగా చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి సో మన పిల్లలకి ఏది ఈజీగా అర్థమవుతుందో ఆ మెథడ్ ఫాలో అవ్వడంలో హెల్పే ఉంది కదా. ఓకే, 2 స్క్వేర్ అంటే 2 2 4 ఈక్వల్ టు 3 ఇంటూ 5 ఇంటూ 7. ఇప్పుడు ఇంటూ ఏంటి 4 3 12 ఇంటూ 5 7 35. సో లెట్స్ రఫ్ ఫిగర్ ఇద్దాం. 35 ఇంటూ 12, 12 5 60, 12 3 36, 6 42, 420. సేమ్ ఎంత? 420. ఓకే, ఇప్పుడు హెచ్సిఎఫ్ ఇక్కడ వేద్దాం. ఓకే, హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, మనకు దీంతోనే పని. హైయెస్ట్ అంటే ఆపోజిట్ ఏంది? లీస్ట్ పవర్స్ కదా. హైయెస్ట్ లీస్ట్ పవర్స్ ఆఫ్ ఇవి తీసుకొని ఇంటూ చేయాలి. 2కి లీస్ట్ పవర్ ఏది ఉందో చూద్దాం. ఇంకా 2 పవర్ ఆఫ్ 0, ఇంతకంటే ఇంకా లీస్ట్ ఉండదు. సో 2 పవర్ ఆఫ్ 0. నెక్స్ట్ 3కి లీస్ట్ పవర్ ఉందా? ఇక్కడ 1 ఉంది, అన్నీ 1 ఉన్నాయి కాబట్టి ఇదే లిస్ట్ కింద తీసేసుకోవాలి. 5కి లీస్ట్ పవర్ ఉందా? 5 పవర్ ఆఫ్ 0, ఇంకా ఇదే లిస్ట్, అందుకని లీస్ట్ ఉండదు. సో వెతకవద్దు మళ్ళీ ఇంకేమైనా లిస్ట్ ఉందని చెప్పి చూసుకుంటూ ఉండొద్దు. ఇంకా 0 కంటే లిస్ట్ ఏముంటుంది కాబట్టి అదే లిస్ట్. నెక్స్ట్ 7కి లీస్ట్ పవర్ ఇది కూడా 0 కాబట్టి 7 పవర్ ఆఫ్ 0, ఇది లిస్ట్ పవర్స్. చూడండి ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 0 అంటే 1 కదా. 3 ఇంటూ 1 ఇంటూ 1. ఎందుకు? ఎక్స్పోనెంట్ చాప్టర్లో ఏ పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఎంత? 1, ఏ నాట్ ఈక్వల్ టు 0. ఓకేమా? నౌ 1 ఇంటూ 3 3 ఇంటూ 1 అంటే 3. సో హెచ్సిఎఫ్ ఎంత? 3. కాబట్టి ఇట్లా ఈ మెథడ్ ఫాలో అయితే కంపల్సరీ మీరు ఏ ప్రాబ్లమ్ చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఇంకా లేదు మేము చిన్నప్పుడు 5th క్లాస్ చేసినట్టే వేసుకుంటాము,
అదే మెథడ్ అంటే అక్కడే కన్ఫ్యూజన్ ఉంది ఇంకా అదే. అండ్ ఐ థింక్ యూ ఫీల్ కన్ఫ్యూజన్. సో ఈ మెథడే సింపుల్ ఉంది, ఈ మెథడే ఫాలో అవ్వడం బెటర్. అంటే జనరల్గా పిల్లలు ఏంటంటే చిన్నప్పుడు నేర్చుకుంటాం కదా, ఆ మెథడే చేస్తాను అనుకుంటారు, కానీ ఎల్సీఎం బాగుంటుంది. హెచ్సిఎఫ్ కరెక్ట్గా బాగానే చేస్తారు, ఎందుకంటే హెచ్సిఎఫ్ అన్నిట్లో ఇలా అన్నిట్లో 3 3 సేమ్ ఉన్నాయి, మనం ఇట్లా పెట్టేసుకుంటాం కాబట్టి ఇది బాగుంటుంది, కానీ ఎల్సీఎం పోతుంది. కాబట్టి ఈ మెథడ్ ఫాలో అవ్వడమే బెటర్. ఓకే, 10th మెథడే ఫాలో అవ్వండి. రైట్, ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇంకా రిమైనింగ్ సేమ్ మోడల్, మరి సేమ్ మోడల్ ఉంటాయి కాబట్టి చేసేసుకోండి. నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం, టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్. అండ్ దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది, ఇది 6 పవర్ ఆఫ్ n కెన్ ఎండ్ విత్ 0. అంటే షార్ట్ క్వశ్చన్ వస్తుంటుంది, 6 పవర్ ఆఫ్ n కెన్ ఎండ్ విత్ 0. అంటే మోడల్ కూడా చెప్తున్నా, 6 పవర్ ఆఫ్ n కెన్ ఎండ్ విత్ 0 ఆర్ నాట్ క్వశ్చన్. మరి 0తో ఎండ్ కావాలంటే ఏంది కండిషన్? సో క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ రాసినాము. Question is check whether 6 power of n, question number is third, same ఇది exercise 1.2 లోనే, exercise 1.2 లో థర్డ్ క్వశ్చన్, 6 power of n 0తో ఎండ్ అవుతుందా చెక్ చేయండి అని క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఏం చేయాలంటే బేస్కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ రాయాలి. ఫస్ట్ 6కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఏంటి, ఇంకా చిన్ననే ఉంది, 2 × 3 హోల్ పవర్ ఆఫ్ n. ఇది 0తో ఎండ్ కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఏముండాలంటే ఈ ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో ఏముండాలంటే 2,5 ఉండాలి. ఉంటే 0తో ఎండ్ అవుతుంది, లేకుంటే 0తో ఎండ్ కావాలి. అంటే 2,5 ఉండి వేరే నెంబర్లు కూడా ఉండొచ్చు, వేరే నెంబర్లు ఏవైనా ఉండొచ్చు, కానీ 2,5 కంపల్సరీ ఉండాలి, రెండు ఉండాలి. ఈ రెండు ఉంటేనే అది 0తోనే ఎండ్. ఎందుకు ఉండాలి రెండు అంటే, ఎందుకు అంటే 2 × 5 ఏమవుతుంది 0 10 కదా, ఇంకా 10 × ఏ నెంబర్ ఉన్నా 0తోనే కదా ఎండ్ అయ్యేది, ఏ నెంబర్ ఉన్నా. కాబట్టి అందుకని 2 5 ఉండాలి ఖచ్చితంగా అని మనకు కాన్సెప్ట్. ఓకేనా? సో ఇక్కడ మనం కన్క్లూడ్ మళ్ళీ ఏంటి రీజన్ ఏంటి, ముందు కాన్సెప్ట్ రాద్దాం. ఫర్ ఎండ్ విత్ 0, ఫర్ ఎండ్ విత్ 0 the prime factorization contain 2,5 primes. 0తో ఎండ్ కావాలంటే కంపల్సరీ దాంట్లో ఏమి ఉండాలి, 2,5 ఉండాలి, కండిషన్ ఇది. బట్ ఇన్ అబోవ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ phi is not present. అంటే లేదు, 5 లేదు అని. ఓకేనా? is not present. So that implies 6 power of n cannot end with 0. That's all. సో ఈ మోడల్ కూడా కొంచెం ఇంపార్టెంట్, షార్ట్ క్వశ్చన్స్కి వస్తుండే. 6 పవర్ ఆఫ్ n అని, లేదంటే 4 పవర్ ఆఫ్ n అని ఇట్లా అడుగుతుంటాడు. ఓకే, 2,5 ఉన్నప్పుడే ఇది ఎండ్ అవుతుంది, 2,5 లేవు అని అనుకో కెనాట్ ఎండ్ విత్ 0 అని. మళ్ళీ అయ్యేది ఏదైనా ఉందా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోవచ్చు, 25 2 పవర్ ఆఫ్ 5 × 5 పవర్ ఆఫ్ 5 ఇట్లా ఇచ్చి 2,5 ఎండ్ అవుతుందా అని కన్ఫ్యూజన్. ఒకవేళ మోడల్ అడిగితే అడగవచ్చు, మళ్ళీ అవుతుందా అంటే అవుతుంది, ఎందుకంటే 2 × 5 హోల్ పవర్ ఆఫ్ 5 కదా. సో 2 5 10, ఇంకా అవసరం లేదు. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ లోపల ఇన్సైడ్ లేదు, 2 5 ఉన్నాయి కాబట్టి ఇట్ కెన్ ఎండ్ విత్ 0. కాబట్టి ఏదైనా ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో ఖచ్చితంగా 2,5 ఉంటే ఖచ్చితంగా ఆ నెంబర్ 0తో ఎండ్ అవుతుంది. ఇది ఓకే. నెక్స్ట్ ఇప్పుడు టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం కాన్సెప్ట్స్. సో టర్మినేటింగ్ అంటే ఏంటి, నాన్ టర్మినేటింగ్ అంటే ఏంటి, లెట్స్ సీ. రైట్, ఫస్ట్ టర్మినేటింగ్ డెసిమల్.
గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, అండ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఇవి ఈ కాన్సెప్ట్స్ 9th లో కూడా ఉన్నాయి. ఓకే, 9th లో కూడా ఉన్నాయి ఆల్రెడీ. సో అది ఇక్కడనేమో మనకు ఒక బిట్టే ఇచ్చేసిండు, అక్కడేమో ఒక జస్ట్ ఒక ప్రాబ్లం ఉంది అక్కడ. ఇప్పుడు చూడండి, అంటే ఇక్కడ 3 మెథడ్స్ నుంచి మనం డిసైడ్ చేయాలన్నమాట. ఒకటి ఫస్ట్ నార్మల్ డివిజన్. ఫస్ట్ మెథడ్ ఏంటి? నార్మల్ డివిజన్. ఫర్ ఎగ్జాంపుల్ 2/5 ఇది టర్మినేటింగా నాన్ టర్మినేటింగా అంటే నార్మల్ అంటే డివిజన్ చేసి చెప్పేది మనకు నార్మల్గా లోయర్ క్లాసెస్లో కూడా ఉండే చాయిసెస్ ఉంటాయి. ఓకే, సో 2 పోదు కాబట్టి ఒక 0.0 5 4 జా 20 minus 0. ఓకే, అంటే ఇక్కడ డెసిమల్స్ కంటిన్యూ ఏం రావాలి. ఇక్కడ 0.4 అని చెప్పి స్టాప్ అయిపోయింది. డెసిమల్ ప్లేసెస్ స్టాప్ అయిపోతే మనం ఏమంటాం, దీన్ని టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. అంటే కంటిన్యూ రావట్లేదు, కంటిన్యూ రాకుండా స్టాప్ అయిపోతే సో 0.4 అంతవరకు అయిపోయింది, స్టాప్ అయిపోయింది. అంటే వెనెవర్ డెసిమల్ ప్లేసెస్ స్టాప్ అయిపోతే దాన్ని ఏమంటామంటే మనం టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. సింపుల్గా డాష్ లేకుంటే టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. ఓకేనా, ఇది నార్మల్ డివిజన్ చేసి. మరి డివిజన్ లేకుండా ఎట్లా చేయాలి? డివిజన్తో లేకుండా డిసైడ్ చేయాలి. ఎట్లా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7/2³ × 5⁴ ఇది ఇట్లా మనకు ఒక బిట్ ఉంది, ఎక్సర్సైజ్ ఉంది. ఇది టర్మినేటింగా నాన్ టర్మినేటింగా అంటే మనకి కండిషన్ డినామినేటర్ 2⁴m × 5⁴n అంటే పవర్స్ ఈక్వల్ ఉండాల్సిన అవసరమే లేదు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా ఏముండాలంటే 2,5 ఉండాలి. పవర్స్ ఏమైనా ఉండాలి, ఈక్వల్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. డినామినేటర్ 2⁴m × 5⁴n ఫామ్లో ఉంటే ఖచ్చితంగా ఇది ఏమవుతుందంటే టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. టర్మినేటింగ్ డెసిమల్ ఓకే, టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. నెక్స్ట్ మరి ఓకే, ఇక్కడనే డివిజన్ ఒకటి ఇంకొక ప్రాబ్లం చెప్పాలి. 2/3 నార్మల్ డివిజన్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ మనకి 0.66 వస్తుంది కదా. మరి ఇట్లా అంటే డెసిమల్ ప్లేసెస్ స్టాప్ అవ్వట్లేదు, కంటిన్యూ వస్తుంది, కానీ సేమ్ నెంబర్ వస్తుంది. 6 అని సేమ్ వస్తుంది. కాబట్టి దీన్ని ఏమనాలి ఇక్కడ మనం? అంటే డివిజన్లోనే మనం డిసైడ్ చేద్దాం. ఇక్కడ టర్మినేటింగ్ స్టాప్ అయితే టర్మినేటింగ్, స్టాప్ కాకుండా సేమ్ నెంబర్ పోతే ఏమంటాం? సేమ్ నెంబర్ రిపీట్ అయితే ఏమంటాం అంటే నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటాం. ఇక్కడ ఏమంటాం? నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. కన్ఫ్యూజన్ లేదు. నార్మల్ డివిజన్ చేసి డాషెస్ రాకుండా నెంబర్స్ డెసిమల్ ప్లేసెస్ స్టాప్ అయితే దాన్ని ఏమంటాం అంటే మనం టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. డెసిమల్ పాయింట్ తర్వాత సేమ్ నెంబర్ డాష్ వచ్చింది అనుకోండి, కంపల్సరీ సేమ్ నెంబర్ డాష్ వస్తే ఇంకా డాష్ వచ్చిందంటే మీరు ఫిక్స్ అయిపోవాలి, ఏది నాన్ టర్మినేటింగ్ అనాలి. తర్వాత నెంబర్తో ఆలోచించాలి, ఏది రిపీటింగా నాట్ రిపీటింగా, రికరింగా నాన్ రికరింగా. సేమ్ నెంబర్ రిపీట్ అయింది అనుకోండి, రిపీటింగ్ డెసిమల్ అనాలి. ఓకేనా? ఒకవేళ సేమ్ నెంబర్ కాకుండా వేరే నెంబర్లు డాష్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ అనాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది ఓకే కదా. ఇప్పుడు ఎంత డివిజన్ లేకుండా డైరెక్ట్గా డిసైడ్ చేయొచ్చు. ఏంది? డినామినేటర్లో 2,5 ఉంటే అంటే 2⁴m డినామినేటర్ ఫామ్ 2⁴m × 5⁴n మోడల్లో ఉంటే మనం ఏమైనా డిసైడ్ చేయొచ్చు? డైరెక్ట్గా ఇట్ ఈస్ టర్మినేటింగ్ డెసిమల్, ఇట్ ఈస్ టర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పి డిసైడ్ చేయొచ్చు. అంటే ఎప్పుడు చూడగానే ఉంటాయి అంటే ఉండవు, కొన్ని ప్రాబ్లమ్స్ కన్ఫ్యూజన్ ఇస్తాడు. అందుకే ఇక్కడ చిన్న కండిషన్ ఏంటి? క్యాన్సిల్ చేసిన తర్వాతనే డినామినేటర్ని మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ఇట్లా ఇస్తాడు చూడండి, దీన్ని ఇదే ప్రాబ్లమ్ని నేను ఇట్లా తీసుకుంటా. 3 × ఇక్కడ
3 into 2 power of 10 into 5 power of 4 అండి. తొందరగా చూడకుండా ఓన్లీ నేను డినామినేటర్ చూస్తా, ఇంకా ఓన్లీ 2,5 ఉన్నాయి, ఇక్కడ వేరే నెంబర్ ఉంది కదా, ఇంకా ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని డిసైడ్ చేయకూడదు. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంది, క్యాన్సిల్ ఏమైనా అవుతావా చూడాలి. క్యాన్సిల్ చేసిన తర్వాతనే అప్పుడు డినామినేటర్ని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, 1/2 power of 10 into 5 power of 4. అర్థమైందా? ఫస్ట్ స్టెప్ ఏంది, ఫస్ట్ క్యాన్సిల్ చేయాలి. ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, క్యాన్సిల్ చేసేసిన తర్వాత అప్పుడు డినామినేటర్ని అబ్జర్వ్ చేయాలి. డినామినేటర్లో 2,5 మాత్రమే ఉంటే అదేమవుతుంది, టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ మన ఇట్లా వేరే నెంబర్స్ ఉంటే ఎట్లా, 2,5 కాకుండా వేరే నెంబర్లు ఒకవేళ ఉన్నాయనుకోండి, క్యాన్సిల్ కాలేదు, క్యాన్సిల్ కాకుండా వేరే నెంబర్లు ఉంటే ఏమంటాం అప్పుడు, నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ అని అంటాం. ఓకేనా? సో దీని మీద ప్రాబ్లం చేద్దాం తర్వాత.